భూపాలపల్లి మున్సిపాలిటీ సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి అప్పం కిషన్ యాదవ్ 9వ వార్డు నుండి భారీ మెజార్టీతో విజయం సాధించారని గండ్ర సత్యనారాయణరావు ఆశీస్సులు పార్టీ అధిష్టానం మద్దతుతో పోటీ చేసిన ఆయన్ను మున్సిపాలిటీ చైర్మన్ గా నియమించాలని 9వ వార్డు ప్రజలు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ నియామకం జరగనున్న నేపథ్యంలో భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని పుల్లూరు రామయ్యపల్లి, మహబూబ్పల్లి, బీసీ కాలనీ ప్రాంతాలకు చెందిన ప్రజలు అప్పం కిషన్ యాదవ్ కు చైర్మన్ పదవి కేటాయించాలని కోరారు. ఆదివారం మహబూబ్పల్లి గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గత 15 సంవత్సరాలుగా ప్రజల సమస్యలపై అవగాహనతో నిత్యం ప్రజల మధ్య ఉంటూ సేవలు అందిస్తున్న నాయకుడు అప్పం కిషన్ యాదవ్ అని పేర్కొన్నారు. మున్సిపల్ పరిధిలోని 30 వార్డులకు అతీతంగా విశేష ఆదరణ పొందిన ఆయన్ను 9వ వార్డు ప్రజలు అధిక మెజార్టీతో గెలిపించుకున్నారని తెలిపారు. యువ నాయకుడైన అప్పం కిషన్ యాదవ్ కు చైర్మన్ పదవి కేటాయిస్తే మున్సిపల్ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యే అవకాశం కలుగుతుందని ప్రజలు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి వారుడు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, మా నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారికి తెలియజేయమన్నది ఏమనగా అంటే, మొన్న మున్సిపల్ ఎలక్షన్లలో మా యొక్క 9th వార్డు తరపున బీసీ బిడ్డకు అప్పం కిషన్ గారికి టికెట్ కేటాయించడం జరిగినది. అదేవిధంగా మీ యొక్క మాట కొరకు మా యొక్క బీసీ బిడ్డను అప్పం కిషన్ గారిని భారీ మెజార్టీతో భూపాలపల్లి 30 వార్డులలో ఘనంగా మెజార్టీ చూపించి గెలిపించుకోవడం జరిగింది. గత మా మున్సిపాలిటీ ఏర్పడి 10 సంవత్సరాలలో ఒకసారి ఎస్సీకి రిజర్వేషన్ కల్పించడం జరిగింది, ఒకసారి ఎస్టీకి రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఇప్పుడు తమరు బీసీ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అదే బీసీ రిజర్వేషన్లో మా యొక్క 9వ వార్డు తరపున అప్పం కిషన్ గారిని భారీ మేరతో గెలిపించడం వలన ఆయనకు చైర్మన్ పదవి గట్టాలని మా యొక్క 9వ వార్డు ప్రజలు చాలా చాకచక్యంగా ఎన్నుకోవడం జరుగుతుంది, తమని కోరుకోవడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క 9వ వార్డులో భూపాలపల్లి ఉన్న 30 వార్డులలో 2165 ఓట్లతో రెండో ప్లేస్లో ఉండడం జరిగింది. అలాగే భూపాలపల్లిలో ఉన్న 30 వార్డులలో విస్తీర్ణంలో 9వ వార్డు పెద్దగా ఉండడం జరుగుతుంది. కావున మా యొక్క ఓటర్లు, మా యొక్క బీసీ బిడ్డలు ఈ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మిమ్మల్ని ఎమ్మెల్యే గారిని, టీపీసీసీ మహేష్ కుమార్ గారిని, మా యొక్క ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారిని అప్పం కిషన్ గారికి చైర్మన్ పదవి కట్టాలని మేము చాలా కోరుకోవడం జరుగుతూ ఉన్నది. ఈనాడు భూపాలపల్లి పట్టణంలో మున్సిపల్ ఎలక్షన్ జరిగినాయి. గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారు కిషన్ మీద ఎంతో అభిమానం కొద్దీ 9వ వార్డు మీద టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ టికెట్లో అధిక మెజార్టీతోని ఎమ్మెల్యే గారి గౌరవనీయులైన ఆశీలతోని అధిక మెజార్టీతోని మన పుల్లూరుపల్లె కానీ, మైపల్లె కానీ మిగతా ఏరియాలో ప్రజలందరూ ఆలోచించి ఎమ్మెల్యే గారి యొక్క గౌరవ పిలుపుతోని అధిక మెజార్టీతోని గెలిపించడం జరిగింది. ఇక్కడ ప్రజలు కోరుకున్నది ఏంటంటే, చైర్మన్ కనుక కిషన్ గారు అయితే బీసీ బిడ్డగా మా ఏరియాలో మంచి నిధులు వస్తాయి, ఇంకా గౌరవం పెరుగుతుంది, ఎమ్మెల్యే గారికి ఇంకా మంచి పట్టు ఉంటుంది కనుక అతనికి చైర్మన్ ఇవ్వాలని చెప్పేసి మేము ఈ మైపల్లె తరపున యాదవ్ సంఘం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారు ఆలోచించి బీసీ బిడ్డ అయినటువంటి కిషన్ గారు బయోటెక్నాలజీ పీజీ చేసినాడు. పొలిటికల్లో 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి. ఎమ్మెల్యేగా మీకు కుడిభుజంగా ఉన్నటువంటి కిషన్ గారు మీకు మీ మనసులో ఉన్నటువంటి రాత్రి కానీ పగలు కానీ రాత్రిగా పిలిచినటువంటి వ్యక్తి కిషన్ గారు. అతనికి ఆలోచించి మీరు చైర్మన్ పదవి ఇవ్వాలని మైపల్లె నుంచి మీకు కోరుతా ఉన్నాం. 9వ వార్డు మహబూబ్పల్లి గ్రామం నుంచి వెళ్ళి మాట్లాడుతున్నాం. మనకు రీసెంట్గా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మనకు 9వ వార్డు నుంచి వెళ్ళి అప్పం కిషన్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి వెళ్ళి పోటీ చేసి గెలవడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే మనకు ఈ 2 విడతల తర్వాత మనకి ఇప్పుడు 3వసారి ఏంటంటే మనకి బీసీకి రిజర్వేషన్ అవడం అనేది చాలా సంతోషకరమైన విషయం అది.
మన అందరికీ ఇప్పుడు కావాల్సింది ఎవరు అని అంటే చైర్మన్గా భూపాలపల్లి ప్రజల అంటే ఒక్క వార్డు అని కాకుండా ప్రతి ఒక్క వార్డు యొక్క సమస్యలు తెలుసుకొని పనులు చేయగల లీడర్ కావాలి మనకు. అర్హత గల వ్యక్తి ఎవరున్నారు అని చూసుకుంటే మన ఈరోజు మనకి అప్పకిషన్ యాదవ్ గారు అంటే ముందడుగులో ఉన్నారు. ఎందుకంటే మనకు అందరూ మనకు దగ్గర వ్యక్తి దూరం వ్యక్తి అని కాకుండా చదువుకున్న వ్యక్తిని అంటే ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు మేము భూపాలపల్లి ప్రజలందరికీ కావాల్సింది కూడా ఇప్పుడు ఎవరు అంటే ఒక చదువుకున్న నాయకుడు కంపల్సరీగా ముందడికి వచ్చి పనులు చేసే వ్యక్తి మనకు కావాలి. ఇప్పుడు మన ఓన్లీ అప్పంగీశ్వర్ అనే వ్యక్తి మనకు తను ఓన్లీ అంటే నిన్నమున నుంచి ఉన్న వ్యక్తి కదా. తను రాజకీయాల్లో గత 15 సంవత్సరాలుగా తను అంటే ఏ పని లేకుండా ఓన్లీ అంటే పాలిటిక్స్ అయినా ధ్యానం ఉన్నట్టుగా ప్రజల మంచే నాకు కావాలి అన్నట్టుగా ఎవరైతే అంటే పేదలు ఎక్కడైతే పేదలకు అవసరం పడుతుందో అక్కడికి కంపల్సరీగా తను వెళ్ళి ఈ వార్డని కాకుండా ప్రతి ఒక్క వార్డుకు తను వెళ్ళి ఎన్నో పనులు అంటే నిర్వహించడం జరుగుతుంది కంపల్సరీగా తను. సో ఇవన్నీ అంటే మేము అడుగుతూ వస్తున్నాం 9th వార్డులో ప్రతి ఒక్క చోటున అంటే ఎవరిని చైర్మన్ ఎన్నుకుంటే బాగుంటుంది అని మేము అడిగితే ఇప్పుడు తను గత 2-3 సంవత్సరాలుగా 4-5 సంవత్సరాలుగా మా ఏరియాలో అంటే నిర్వహిస్తున్న పనులను దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా కంపల్సరీగా అప్పకిషన్ యాదవ్ గారికి ఇవ్వాలన్నట్టుగా కోరుతున్నారు ప్రజలందరూ. సో మన ఎమ్మెల్యే గారి ఆలోచనలో కూడా కంపల్సరీ అప్పకిషన్కి ఇద్దామన్నట్టుగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఈరోజు మనకి బీసీలకు అంటే వచ్చింది కాబట్టి మా మహబూపల్లి గ్రామంలో యాదవులందరం కలిసి